హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా 106 క్వశ్చన్ నుంచి మనకి లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ నుంచి 30 వరకు ఇంగ్లీష్, 30 నుంచి 75 వరకు అర్థమెటిక్ రీజనింగ్ కవర్ చేయడం జరిగింది. 76 నుంచి 105 వరకు సైన్స్ క్వశ్చన్స్ అన్నది కవర్ జరిగింది. అందులో భాగంగా 106 కంటిన్యూటీలో భాగంగా హిస్టరీ 106 నుంచి మనకు ఓవరాల్ గా 32+ మార్క్స్ అన్నది మనకి హిస్టరీ ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ మనకి 106 స్టార్ట్ అవడం అనేది మోడర్న్. చూడండి ఫ్రెండ్స్, 106, 107 వచ్చేసి రాష్ట్ర కోర్టులకు సంబంధించిన క్వశ్చన్. 108 వచ్చేసి మనకి ఇది మోడర్న్ క్వశ్చన్, అంటే ఏది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు వాటికి సంబంధించి కన్సర్న్ ఇయర్స్. 109 వచ్చేసి ఇది వచ్చేసి మామూలుగా ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి హిస్టరీలోకి వెళ్ళినట్లయితే యాన్సియంట్ అని ఉంటుంది, మిడివల్ అని ఉంటుంది, తర్వాత మోడర్న్ ఉంటుంది. ఇది వచ్చేసి యాన్సియంట్ క్వశ్చన్. తర్వాత మొదటి మహేంద్రవర్మ అన్నది పల్లవులకు సంబంధించిన క్వశ్చన్. తర్వాత ఇది మోడర్న్ క్వశ్చన్. తర్వాత ఇది వచ్చేసి జైన మతం సంబంధించినది. 112వ క్వశ్చన్ సంపూర్ణ స్వాతంత్రం కొరకు, అంటే ఇది ఓవరాల్ గా ప్యూర్ మోడర్న్ క్వశ్చన్. 113 113వ క్వశ్చన్ బౌద్ధ మతం సంబంధించి. చూడండి ఫ్రెండ్స్, ఈ 111వ క్వశ్చన్ అన్నది 113వ క్వశ్చన్ అన్నది రెండు డెఫినెట్లీ ఎక్స్పెక్టెడ్ ఏరియాస్. ఏ క్వశ్చన్ పేపర్ లో అయినా జైన మతం బౌద్ధ మతం లేని క్వశ్చన్ పేపర్ ఉండదు. ఇంకా తర్వాత భారతదేశంలో విప్లవ భావాలు వ్యాప్తం చేసింది ఎవరు? మేడం బికాజీ కామా. 1907 జర్మనీ బెర్లిన్ లో ఆమె ఒక జెండా మన దగ్గర వేయడం జరుగుతుంది. అలా ఒక ఎక్స్పెక్టెడ్ తో మనం ఇలా తీసుకోవచ్చు. ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. క్వశ్చన్ ఫ్రేమింగ్ అన్నది చాలా ఇండైరెక్ట్ గా అడిగాడు. తర్వాత వచ్చేసి ఇది మోడర్న్ క్వశ్చనే. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 1600 డిసెంబర్ 31 పోర్చుగీస్ వారు రావడం తర్వాత సెయింట్ జార్జ్ కూడా చెన్నైలో అక్కడ కట్టడం జరుగుతుంది, మద్రాసులో అని చెప్పి ఆ క్వశ్చన్ లో ఫ్రాంగా దీన్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. మనం మోడర్న్ రెడీ చేయగానే ఫస్ట్ చాప్టర్ లోనే ఆన్సర్ ఉన్నది ఉన్నది. తర్వాత నేను వెయిటేజ్ అన్నది ఎక్కడి నుంచి ఎంత వెయిటేజ్ ప్రిపేర్ అవ్వాలన్న దాన్ని బట్టి కూడా నేను ప్రతి ఒక్క 30 మార్క్స్ కి ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి, ఎలా వచ్చాయి, ఎలా వెయిట్ అని చెప్పి నేను చూపించడం జరుగుతుంది. అందులో ఏ విధమైన డౌట్ మీకు వద్దు. తర్వాత నెక్స్ట్ ఇది బౌద్ధ మతం బుద్ధుడికి సంబంధించినది. తర్వాత ఇది శాతవాహనులు క్వశ్చన్ లేనిది క్వశ్చన్ పేపరే ఉండదు. తర్వాత వచ్చేసి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ డెఫినెట్లీ ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నాణేలు, ఇప్పుడు నాణేలు అంటే ఇప్పుడు ఇండో గ్రీకులు ఇక్కడ అయిపోయిన తర్వాత మనకి ఎక్స్పెక్టెడ్ మనకి మిడివల్ లో ఎక్కడ అడుగుతారంటే ఇక్కడ మన ఢిల్లీ సుల్తాన్లు ఎవరు వచ్చారు ఎక్కడ అని చెప్పి అక్కడ మనకి ఏరియాస్ ని టచ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ అక్కడ మన ఫర్ ఎగ్జాంపుల్ అల్లావుద్దీన్ ఖిల్జీ, కుతుబుద్దీన్ ఐబక్ వీళ్ళందరూ కొంతమంది మనకి నాణ్యాలు ముద్రించి మన ఇండియాలో రిలీజ్ చేయడం జరుగుతుంది. కొంతమంది రాగి నాణ్యాలు, బంగారం ఇలా. సరే, టాపిక్ డైవర్టర్ అయిపోకుండా ఇప్పుడు ఈ పాలకులు అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ముస్లిం లీగ్ ఎక్కడ స్థాపించబడింది, మహమ్మద్ అలీ జిన్నా ఎక్కడ అని చెప్పి మనకి క్వశ్చన్ అడగడం జరిగింది లాస్ట్ ప్రీవియస్ లో. ఇప్పుడు వచ్చేసి ఇయర్ అడిగాడు. చూడండి ఫ్రెండ్స్, మాక్సిమం ఒక ఏరియాని అడుగుతున్నానంటే ఇంకో ఏరియాకి సంబంధించిన మ్యాటర్ లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో ఒక చిన్న హింట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ లో ముస్లిం లీగ్ ని ఎవరు స్థాపించాడు అని అడిగాడు, ఇప్పుడు స్థాపించినటువంటి ఇయర్ అడిగాడు. అలా ఇంకా తర్వాత వచ్చేసి ఇది మొఘలులకు సంబంధించి రూలర్ల యొక్క పేర్లు, అంటే ఎవరు ప్రిపేర్ అయ్యారు, ఎక్కడ ప్రిపేర్ అయ్యారు, ఎలా ప్రిపేర్ అయ్యారు అనేటువంటి ఇది. తర్వాత వచ్చేసి ఇది సరికాని జత అంటే ఎక్కడ, ఇది ఫర్ ఎగ్జాంపుల్ 1857 రివోల్ట్ సంబంధించినటువంటి క్వశ్చన్. ఇది జరిగినటువంటి తిరుగుబాటులో ఏ ప్రాంతంలో ఎవరు అధికారంలో ఉన్నారు, ఏ ప్రాంతంలో ఎవరు దీని కీలక పాత్ర వహించారు అని సిపాయిల తిరుగుబాటు సంబంధించి క్వశ్చన్. తర్వాత షాజహాన్, ఇది వచ్చేసి ఓవరాల్ గా మొఘలకు సంబంధించి క్వశ్చన్. వాటికి సంబంధించి ఎక్కడ ఎవరు ఊరు తీశారు అది అని చెప్పి ఇది ఇవ్వడం జరిగింది. తర్వాత 123 క్వశ్చన్ వచ్చేసి మోడర్న్ లే క్వశ్చన్. ఐఎన్సీ 1885 ఐఎన్సీ క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపర్ అసలు ఉండదు. మినిమం 2 మార్క్స్ అన్నది ఏపీ పోలీస్ కానిస్టేబుల్ కి డెఫినెట్లీ. ఇప్పుడు మోడర్న్ ఇచ్చేసి ఒక 4-5 చాప్టర్స్ కన్ఫర్మ్ చెప్పగలిగింది. ఏకైక చాప్టర్ 1885 కాంగ్రెస్ డిసెంబర్ 31 ఏర్పడడం. తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మన 1857 రివోల్ట్, తర్వాత పోర్చుగీస్ వారు రాక, తర్వాత వచ్చేసి మన మితవాదుల అతివాదుల యుగం, గాంధీ యుగం, తర్వాత లాస్ట్ కు వచ్చేసినటువంటి పేపర్లు, పత్రికలు, ఇలా ఒక 10 చాప్టర్స్ డెఫినెట్లీ అక్కడి నుంచే మనకు 20 మార్క్స్ అనేది మోడర్న్ లో ఇవ్వడం జరుగుతుంది. ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలనేది నేను మరికొద్ది వీడియోలో నేను అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్రస్తుతానికి మనకు కావాల్సిందే ఈ వీడియోలో కంటిన్యూటీ తీసుకుందాం. తర్వాత నెక్స్ట్ 124 సింధు నాగరికత 1 మార్క్ పక్కా వస్తుంది ఏ క్వశ్చన్ పేపర్ అయినా. 125 అన్నది మనకి గవర్నర్ సైడ్ వెళ్ళిపోతుంది. అంటే ఎప్పుడు మింటో మాలే సంస్కరణలు ఎప్పుడు వచ్చాయి,
ఇండియన్ కౌన్సిల్ ఎప్పుడు అని, ఏ సంవత్సరంలో ఏ చట్టం ప్రవేశపెట్టారు అని. 126 వచ్చేసి చోళులు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1946. స్టూడెంట్ ఫ్రెండ్స్, స్వాతంత్ర ఘట్టం అనేది నుంచి 2 క్వశ్చన్స్ లేనిది ఏ క్వశ్చన్ పేపర్ ఆథర్ ప్రిపేర్ చేయడు. ఇంకా తర్వాత వచ్చి ఢిల్లీ క్వశ్చన్స్. తర్వాత 129 వచ్చేసి లాహోర్ కుట్ర కేసు. ఈ కుట్ర కేసు ఎవరు దేనికి సంబంధించి అనేది ఇది క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపరే ఉండదు. తర్వాత 130 క్వశ్చన్స్ వచ్చేసి మొఘల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ మంత్రి వాళ్ళు దేనికి సంబంధించిన అదే క్వశ్చన్. తర్వాత ఈ క్రింది శాతవాహన రాజుల సకారణ స్థాపన అంటే ఇది మనకు వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణం సంబంధించిన క్వశ్చన్. ఇది చూడండి, శాతవాహన నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, ఎందుకంటే శాతవాహన సరకని మన ఆంధ్రప్రదేశ్ హిస్టరీ టచ్ అవుతుంది కాబట్టి. తర్వాత 132 వచ్చేసి సుగంధ ద్రవ్యాలు. ఇది 4th స్టూడెంట్ ఫ్రెండ్స్. యూరోపియన్స్ రాక నుంచి 2 మార్క్స్, సిపాయి తిరుగుబాటు నుంచి 2 మార్క్స్, స్వాతంత్ర యుద్ధం నుంచి 2 మార్క్స్, పేపర్ల నుంచి 2 మార్క్స్, తర్వాత విప్లవకారుల నుంచి 2 మార్క్స్, తర్వాత లాస్ట్ ఏ సంస్థను ఎవరు స్థాపించారు ఇయర్, అక్కడి నుంచి 2 మార్క్స్. ఇలా ప్రతిదీ మనకి ఒక డైనమిక్ ప్రకారం సబ్జెక్ట్ అన్నది మనకి ఆథర్ ఈ పేపర్ ప్రిపేర్ చేయడం జరుగుద్ది. తర్వాత ఏ విదేశీ యాత్రికుల కాలంలో మోటుపల్లి ఎవరు అంటే ఇది కూడా మనకి అంటే ఎవరి కాలంలో ఏ రూలర్ అన్నది రావడం జరిగింది దాన్ని బట్టి వెయిటేజ్ ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి గుప్తుల కాలం సంబంధించిన క్వశ్చన్, ఇది యాన్సియన్. తర్వాత వచ్చేసి శాసనాలు ఎవరు వేశారు దేనికి సంబంధించినది. ఆ నెక్స్ట్ క్వశ్చన్ మౌర్యుల కాలంలో ధర్మస్థీయ కంటకొండ దేవర అంటే ఇది అంటే అటు మౌర్యుల్లో ఎవరు న్యాయాధీశులు, ఎవరు ఆర్థిక మంత్రి, ఎవరు విదేశీ మంత్రి అనేటువంటి క్వశ్చన్. తర్వాత వచ్చేసి స్టూడెంట్ ఫ్రెండ్స్ 80-50 సిపాయిల తిరుగుబాటు 57లో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటు క్వశ్చన్ పేపర్ నుంచి 3 క్వశ్చన్స్ అన్నది అడగడం జరిగింది. ఈ క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపర్ లేదు. తర్వాత మనకి గుప్తులకు వచ్చేసి వాళ్ళలో సంబంధించినటువంటి మనకు రూలర్స్ పేర్లు ఇచ్చేసి పర్టికులర్ వాళ్ళని ఆర్డర్ చేయడం జరుగుద్ది. తర్వాత మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చినట్లయితే రాజకీయ సంస్థలు. ఇది చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ ప్రీవియస్ మనకి కానిస్టేబుల్లో తెలంగాణ కానీ పోలీస్ కానీ పేపర్లు తీసుకుని మనం ప్రిపేర్ అయినట్లయితే ఇది ఎగ్జాక్ట్లీ తెలంగాణలో ప్రీవియస్గా వచ్చిండే క్వశ్చన్ ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్లీ ఇదే క్వశ్చన్సే దింపేశాడు. తర్వాత వచ్చేసి గుంటుపల్లి ఏ డిస్టిక్ లో ఉన్నది, ఏలూరు. ఇలా తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి 141 నుంచి జాగ్రఫీ, ఇది మరి ఒక వీడియోలో అందిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఈ 138, 139, 140 వరకు మనకు హిస్టరీ ఇవ్వడం జరిగింది. ఈ హిస్టరీలో ఈ 32 క్వశ్చన్స్ అన్నది ఏ ఏరియా నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి అనేది నేను మరికొద్దిగా పేపర్ పెట్టుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగి ఆ సబ్జెక్ట్ బుక్ కూడా నేను చెప్పడం జరుగుతుంది సబ్జెక్ట్ వైజ్. మరికొద్ది మన ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవాలంటే మన ప్రిపేర్ అవుతున్న పోలీస్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. మనం అంతో ఇంతో సహాయం చేసిన వాళ్ళం అవుతాము. మరికొద్ది ఇన్ఫర్మేషన్ మనది మీరు అందజేయాలంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.